గుడిలో ఇంకో గంట ఉంటే కష్టం అనడం ముఖ్యం కాదు. దేవుని బిడ్డలారా, హానోకు వలె సాగేదా, స్టెఫెను వలె సాగేదా, మోషే వలె సాగేదా, యోసేపు వలె సాగేదా. చాలా కష్టం యోసేపు వలె సాగుడు. అందమైన అమ్మాయి కనబడితే ఎంత కష్టం. రూపా 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 అంటుండట ఒకడు. రూపా 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 అంటే ఏమైందండి? ఆ రూపా 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 అనే అమ్మాయిని తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్ పడేస్తే ఒక గదిలో బంధించి వాడికి రూపా 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 అని అంటున్నాడు. వాడు ఏమైందా అంటే రూపా అనే అమ్మాయిని వాడు ప్రేమించిందట. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. ఇక వాడు ఆడికెళ్ళి పిచ్చి అయిపోయింది అన్నట్టు. ఆ అమ్మాయి వేరేటం చేసుకుంది. ఆ పక్కన ఇంకొకడు రూపా 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 అని వాడు అరుస్తున్నాడట. వాడెందుకు రూపా అని అరుస్తున్నాడు అని అంటే వీడు ప్రేమించిన అమ్మాయిని వాడు పెళ్లి చేసుకున్నాడట. పెళ్లి చేసుకుని వాడు పిచ్చోడైంది. యోసేపు వలె సాగదా అని చెప్పుడు చాలా సులభమే, కానీ అనుసరించడు చాలా కష్టం. అందుకే దేవుడు యెహోవా యోసేపునకు తోడయుండెను, అతడు చేసినదంతయు సఫలమాయ. ఆనాటి పౌలుల బ్రతకాలని, ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా రక్షక. పౌలులాగుంటా, మోషేలా ఉంటా, దావీదులాగుంటా, తోమందిలాగుంటా, ఆనోకులాగుంటా, దానియేలు వలె ఉంటా, యాడ ఉంటా. గుడిలో ఇంకో గంట ఉంటే కష్టం అనడం ముఖ్యం కాదు. దేవుని బిడ్డలారా, వీఆర్ ఆల్ హ్యావింగ్ సో మెనీ వీక్నెసెస్. బలహీనతలు ఉన్నాయి, లేవని కాదు. బలహీనతలు ఎక్కడ పాపము విస్తరించి ఉందో అక్కడ దేవుని కృప అంతా విస్తరించి ఉంటుందని 103వ కీర్తన 11వ వచనంలో 10వ వచనంలో మీరు చూస్తే, పాపము ఎక్కడ విస్తరించి ఉందో, డోంట్ వరీ, నువ్వు పాపివనే ప్రభు ప్రేమిస్తున్నాడు. మనం పాపులం కనుకనే ప్రభు మనల్ని ప్రేమించడానికి. సమాధుల తోటలో నివసించేవాడిని చూసి నవ్వుతున్నాం, కానీ మనమే ఆ సమాధుల తోటలో నివసించేవారము. మనల్ని వెతుకుతూ ప్రభు వస్తున్నాడు మనల్ని బాగు చేయాలని. వాడు వెళ్లి ప్రకటన చేస్తే 10 పట్టణాల వారు దేవుని వాక్యాన్ని నమ్మినారు. మనం చెప్తే కనీసం 10 మంది అన్నా నమ్ముతున్నారా?